పంచాయతీరాజ్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొత్త ఓటరు జాబితాని ఆగస్టు మొదటి వారంలోగా పూర్తి చేయాలని సూచించారు. ఓటరు జాబితా పూర్తయిన వెంటనే నిర్దిష్ట గడువులోగా నివేదిక బీసీ కమిషన్ను ఆదేశించారు. బీసీ కమిషన్ రిపోర్టు ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. జనాభా లెక్కలు సవరించాలంటే అది పార్లమెంటు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒకవేళ గ్రామ పంచాయతీ ఎన్నికలు కనుక నిర్వహించలేకపోతే ఖచ్చితంగా ఏదైతే 15th ఫైనాన్స్ సంబంధించినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో కేంద్రం నుంచి ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి గ్రామ పంచాయతీల్లో పాలన పడకేస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించి తీరాల్సింది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు 21% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ 42%కి స్థానిక సంస్థల్లో పెంచుతామని చెప్పిన నేపథ్యంలో ఈసారి 42% రిజర్వేషన్ చేయాలంటే మాకు సమయం లేదు. కాబట్టి పాత పద్ధతిలోనే ఎలక్షన్లు పోవాలని కూడా ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి త్వరితగతిగా అధికారులు అంతా కూడా కొత్త ఓటర్ జాబితాను సిద్ధం చేయాలని చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ చందు.